హరి ఓం. అస్మద్గురుభ్యో నమ, అస్మత్పరమగురుభ్యో నమ. మనం తిరుక్కార్కరి అనేటువంటి దివ్యక్షేత్రం రెండో భాగాన్ని చెప్పుకుంటున్నాం. ఇందులో విభీషణ పురోధేన కటాక్షకపిక్షిత శటారి మునిశ్రేష్ఠ దివ్యసూక్తి విభాషితం. ఈ క్షేత్రాన్ని నమ్మాళ్ళవార్లు మంగళాశాసనం చేశారు. ఇది 108 దివ్యక్షేత్రాల్లో 61వ దివ్యక్షేత్రం. 61 అంటే 7, అది మోక్షాన్ని ఇచ్చేదని అర్థం సంఖ్యను బట్టి. మొదటి భాగంలో వామనావతారం గురించి, ఆ వామనావతారంలో చేసినటువంటి అతి మానుష చేష్టల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇంద్రుడు సగరయజ్ఞాన్ని పాడు చేయడం, అలాగని మన నిరసించిపోయి ఉండకుండా మహీవదుడు మళ్ళా ఆ గంగానదిని తెప్పించడం మొదలైనటువంటి సన్నివేశాలను మనం చెప్పుకున్నాం. అయితే ఇటువంటివి అనర్థాలు జరగకుండా పెరుమాళ్ళని ప్రార్థిస్తే ఆయన కార్కరి అప్పన్ ప్రత్యక్షమై ఇటువంటి విద్వేషాలు లేకుండా, ఈర్ష్యాసూయలు లేకుండా ఉండేట్టు వరమిస్తూ అక్కడ వెలిసినటువంటి స్వామి కేరళలో తిరుక్కాట్కరై. ఇది మొదటి భాగంలో. ఇక రెండో భాగంలో మనం పూర్వం ఈ క్షేత్రంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక అరటి తోట ఉండేది. ఆ అరటి తోట పండటం లేదు ఎప్పటికీ కాయలు కాయటం లేదు. కాయలు కాయకపోతే పరమాత్మ యొక్క దృష్టి పడితే కాయలు కాస్తాయని ఆ తిరుక్కాట్కరై అప్పన్కి మొక్కుకున్నారు. ఆయన అరటి తోటలో పండితే బంగారు పళ్ళిస్తానని మొక్కుకున్నారు. అంతవరకే మొక్కుకున్నారు ఆయన. భగవద్ అనుగ్రహంతో తోట రబ్బూసింది, బాగా కాసింది. ఆ కాయడంలో అనేక మంది కార్మికులు కష్టాలు ఉండొచ్చు. అలాగే భగవత్ కైంకర్యపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టం కూడా ఉండొచ్చు. అందరి కష్టంతో పాటు ఉంది. పండిన తర్వాత ఆ అరటిపండుని తెచ్చి ఆ స్వామికి సమర్పించారు. కానీ స్వామి దృష్టి పడి అరటిపళ్ళు పండడం చేత ఆయనకి నేత్రీయ ఫలం అని పేరు పెట్టారు. అరటిపండికి, వాழைప్పలానికి. ఇక్కడ ఇంతవరకు బాగుంది. మొక్కుకొనగానే బంగారు అరటిపళ్ళు తెచ్చి ఇస్తే అర్చకుడు దాన్ని తీసుకోకుండా ఇది మనం తీసుకోవాల్సింది. అంటే ఆనాడు అలా చేసాడు. మరి అది కథ చెప్పుకుంటున్నాం. కానీ ఈనాడు ఏం చేయాలో తర్వాత చెప్తాను నేను. ఆ అర్చకుడు తీసుకోకుండా ద్వారం దగ్గర పెట్టి నేను స్నానానికి వెళ్తున్నాను చెప్పి వెళ్ళిపోతే అక్కడ ఒక ముని ఉన్నాడు, యోగి. ఎవరూ లేరు. సరే, దేవాలయంలో ఎవరు తీయరు కదా అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ బొండీలో వెళ్ళిపోయాయి ఆ అరటిపళ్ళు కాస్త. అవి లేవు. బొండీలో ఉంటే ఆ బొండీలో వెళ్ళిపోతే ఎలాగ మరి కనిపించలేదు. కనిపిస్తే మరి ఎలాగా అందరూ కూడా అప్పుడు ఆ బంగారు అరటిపళ్ళు కనిపించలేదు. నిజం తెలుసుకోకుండా అక్కడ యోగి ఉన్నాడు కాబట్టి ఆ యోగి దొంగ అనుమానించి అందరూ కూడా యోగిని దొంగ అన్నారు. దొంగ అంటే ఆ యోగి చాలా మనసులో కష్టపడి, అయితే ఆ యోగి అయినప్పటికీ కూడా ప్రాణాయామాలు చేస్తున్నప్పటికీ కూడా అతని యొక్క ఆయుష్ అంతే ఉంది కనుక చనిపోయాడు. కానీ నిజానికి యోగులు మొదలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఏళ్ళు బతుకుతారు కానీ చనిపోరు. వాళ్ళు మరణం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. కానీ ఆయన ఇక్కడ చాలనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఆత్మాహుతి చేసుకునే సమయంలో మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఇక్కడ పంట పండిన వల్ల అరటిపళ్ళు తెచ్చాడు వల్ల నాకు నిందపడింది కనుక మీకు ఎప్పుడు కూడా పంటలు పండకూడదు, కలువు కాటకాలతో తిండికి గుడ్డకి లేకుండా మాడిపోతారు అని చెప్పింది. అప్పుడు కార్కట అప్పను మరి ఆ స్వామి ఉన్నారు. బొండిలోని అడ్డంగా అభిషేకం చేస్తూ ఉంటే నీళ్ళు వెళ్ళటం లేదు. ఆ నీళ్లు పాలు వెళ్ళటం లేదు. వెళ్ళకపోతే అవన్నీ శుభ్రం చేస్తూ ఉంటే ఆ బొండిలోంచి పడ్డాయి బయటపడ్డది. ఆ బంగారు అరటిపళ్ళు తీస్తే ఇప్పుడు క్షమాపణ చెప్దాం, ఆయన తీశారన్నాం, ఇవి ఇక్కడే ఉన్నాయి అనుకుంటే ఈ లోపల ఆయన మరణించాడు. అయితే మరణించే ముందు ఏం చేశారంటే ఆయన శాపం పెట్టారు. ఏం శాపం పెట్టారు? ఇక్కడ కరువు కాటకాలు వస్తాయి, మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఇలాంటి మానవులకి పంటలు పండవు ఎందుకు, కరువు కాటకాలు వస్తాయని చెప్పించాడు. కానీ దీనికి అడిగారు, అయ్యా నువ్వేదో శాపం చెప్పావు, ఆ శాపానికి విమోచనం ఏంటంటే ఒక బుట్ట తెచ్చుకొని పైన
దాంట్లో అవిసిగడ్డని వేసుకొని దాంట్లో నిప్పు పెట్టుకొని తల మీద పెట్టుకుంటే ఆ శాపం పోతుంది అని చెప్పారు. అప్పుడు యోగి బ్రహ్మరాక్షుడు అయిపోయాడు. ప్రజలందరినీ ప్రజలంటే ఏంటి? దుర్మార్గులైన ప్రజల్ని పీడిస్తాడు. అందరినీ పీడిస్తాడా? పాపం చేసుకున్నటువంటి వాళ్ళని దుర్మార్గులైన పీడించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ దేవాలయాన్ని జైలు ఆక్రమించారు. అక్కడంతా పోయింది. పూజ అధికారులు ఆగిపోయారు. దేవుడికి పూజ అయిపోయింది. ముందర పూజలు లేవు, అర్చకులు లేరు. అక్కడ కరువు వచ్చింది. దీనివల్ల మనం తెలుసుకుంది ఏంటి? ఇప్పుడు ఆ కాలంలో అలా జరిగింది చెప్పుకున్నాం కదా. కానీ దాన్ని ఈ కాలానికి వద్దాం అంటే ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పొరపాట్లు జరగకుండా. ఈ వైష్ణవ సాంప్రదాయంలో మొక్కులు అనేటువంటి ఉండవు. మొక్కు అంటే ఎలా మొక్కోవాలంటే, నేను నిరంతరం భగవత్ కైంకర్యం చేస్తానంటారు. ఆ కైంకర్యంలో భాగస్వామికి బంగారు అడ్డుపడి వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. కైంకర్యం అనేది జరగాలి కదా. ఆయన చేయడమే కాదు కైంకర్యం. ఇక్కడ సేవకులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కైంకర్యం చేయాలి. వాళ్ళందరూ కూడా రావాలి, గోష్ఠిగా రావాలి. అది మొక్కు అంటే. ఇక్కడ నిరంతరము కూడా భగవత్ కటాక్షం, భగవంతుని యొక్క సంస్మరణ చేసుకుంటూ ఉండాలి. అది మొక్కు అంటే ఇక్కడ. కానీ ఏదో పండింది అయిపోయి చెప్తాను, నా బాధ్యత అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మళ్ళీ గుడికి రాను, పండకపోతే నీకు ఇవ్వను, లేకపోతే నాకు ఈ పని అవుతే నీకు కొడతాను 2 కొబ్బరికాయలు, నాకు ఈ పని అవుతే నీకు ఒలిచి పెడతాను పరస్కాయ ముక్కలు అని అంటే ఏంటి? అవపోతే చేయడా? అంటే భగవత్ కైంకర్యం అనేది నిత్యము చేస్తూ ఉండాలి అక్కడ. అప్పుడు భగవంతుడు ఏం చేస్తా అంటే మనకు నిత్యము కూడా మనకి మన యొక్క బాగోగులు చూస్తూ ఉంటాడు. అలా ఉండాలి. అంతేకాని ఉపాయం అంటే భగవంతుడిని నిత్యము కూడా భగవత్ కైంకర్యం పంటబండుడి చేత. ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవత్ కైంకర్యం అంటే ఏంటి అంటే భగవత్ కటాక్షం వల్ల పండేందుకు ఉపాయం ఆలోచించాలి. అంటే నీటి వసతి కల్పించాలి. కార్మికులు కూడా భాగవతులే కదా, వారు కూడా భగవద్భక్తులే కదా. అందుకని అటువంటి భగవద్భక్తులైనటువంటి వారికి సరైనటువంటి సదుపాయం చేయాలి. అంటే వాడికి ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, రాజు మొక్కుకుంటాడు. కానీ ఆ మొక్కుకోవడానికి కారణం వాడికి కారణమైనటువంటి వాళ్ళు రైతులు, యజమానులు, కార్మికులు కదా. వాళ్ళకి తగినటువంటి వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలి, మంచి విద్య ఉండాలి, వ్యవస్థలు ఏర్పాటు చేయాలి రాజుగారు అప్పుడు కూడా. అంటే అప్పుడు వారు కూడా స్వామి సన్నిహితులు అవుతారు. వారు కూడా స్వామి యొక్క కీర్తనని పాడుకుంటూ ఉంటారు. వారు కూడా ఆ స్వామి యొక్క భక్తులు అవుతారు. అందరూ కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కడే బాగుపడ్డం కాదు, అందరూ బాగుపడాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. అవి అప్పుడు తెచ్చినటువంటి బంగారు అరటిపళ్ళు నిజమైనటువంటి బంగారు అరటిపళ్ళు. అలాగే అందరూ సంతోషించినటువంటి బంగారు అరటిపళ్ళు, ఒకడు సంతోషించినవి కాదు ఇక్కడ. అలాగే ఇక్కడ దేవస్థానం అర్చక సిబ్బంది నిర్లక్ష్యం చేయకూడదు. తొమ్ము తీసుకొని రసీదు ఇవ్వాలి. లేదా ఈ ఇచ్చేవాళ్ళు ఏం చేయాలి అంటే సరిగ్గా శివుడికి తీరుతున్నాయా లేదా, ఇక్కడ పెడితే చాలు అనేటువంటి దృష్టితో సరిగ్గా అందేటట్టు చేయాలి అన్నమాట. యోగులు ఏం చేయాలంటే యోగులు ఇక్కడ ధనం ఎక్కువగా ఉండే ధనరాశులు ఉండే చోట, లేకపోతే తగులు ఆడుకునేటువంటి దేవాలయాల్లో ఇది ఉండకూడదు. యోగులు ఎప్పుడు కూడా చక్కగా ఏదో చెట్ల కింద చక్కగా మంచి విశాలమైన చోట్ల ఉండి అక్కడ జపాధికాలు చేసుకుంటే పరమాత్మ అక్కడికి వస్తాడు. అందుకని వీళ్ళు తీసుకెళ్ళి గోవిందకి వెళ్ళక్కల. నిజమైనటువంటి యోగి దగ్గరికి యోగుల హృదయాల్లో ఉంటాడు కానీ పరమాత్మ అంటాడు. అది ఇక్కడ ఏంటంటే ఈ నియమాలు పాటించుకోవాలి. పరమాత్మ అక్కడికే రప్పించుకోవాలి యోగి. ఇక వామనావతారంలో ఏం చెప్పారు అసలు ప్రజలకి? అది ఏమన్నా విన్నారా? మనం ఈ కాలంలో వింటున్నామా? ఆ కాలంలో విన్నారా? ఎప్పుడైనా వింటున్నారా? అంటే బతికున్నంతకాలం కూడా ఒకరి హితం వచ్చేటట్టు పలుకులు పలకాలి, ఒకరికి ఉపకారం చేసేటట్టు పరోపకారాయ ఇదం శరీరం అన్నట్టు నదులన్నీ కూడా ఉపకారం చేస్తున్నాయి కదా. ఆ విధంగా అంటే ఇప్పుడు ఒక టీచర్ అవుతాడనుకోండి, నాకు టీచర్ నేను మంచి ఉపాధ్యాయుని అవ్వాలి, నాకు మంచి జీతం రావాలి, మంచి సెలవులు రావాలి, నేను ఇంట్లో కూర్చోవాలి అనుకోకూడదు. నేను ఉపాధ్యాయుని అయినట్లయితే అనేక మందిని విద్యావంతులుగా చేసేయాలి. ఏంటంటే ప్రాంగ్ నిర్ణితానాం తపసాముపాకాత్ ప్రత్యగ్ర నిశ్రేష సంపదోమే సమేషీయం తోపాదపద్నే
సంకల్ప చింతామణి ప్రణామ అన్నారంటే ఏంటంటే నేను యొక్క పుణ్యఫలం చేత నేను ఉపాధ్యాయుని అయ్యాను, అన్నీ కూడా వచ్చాయి నాకు. అలాగే నీ యొక్క పాదపద్నాలుగో నమస్కారం చేస్తూ ఉండడం వల్ల నాకు ఇది అభివృద్ధి అయ్యి చింతామణిలాగా, అంటే చింతామణి అంటే ఉపాధ్యాయుడు, ఇలాంటి ఉపాధ్యాయులని అనేక మందిని విద్యావంతులుగా చేస్తాడు అలా అనుకోవాలి. అంతేకాని తనొక్కడనే ఉపాధ్యాయుని నేను ఒక్కడనే ఇవ్వాలి, నాకు ఒక్కడే జీతం పట్టుకోవాలి, అప్పుడు నేను సెలవు పెట్టి అనుకోకూడదు బద్ధకంగా. ఏంటంటే అందరూ పని చేయాలి. ఇక్కడ మొక్కు అంటే అదే భగవత్ కైంకర్యం అంటే అదే. ఎవరి పని వాళ్ళు చేస్తే అదే భగవత్ కైంకర్యం. అంతేగాని నేను ఒక్కడిని నా పొలం పండితే నేను కొబ్బరికాయలు కొడతాను లేకపోతే చేస్తాను అని అనకూడదు. అందరూ బాగుండాలి, సర్వజనులు హితం కోసం ఉన్నారు, అది తిరుక్కార్కులు చెప్పని చెప్పారు. అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి అయ్యా అని వామనాథ గారి కథలో చెప్పడం జరిగింది. అటువంటి ముఖ్యమైనటువంటి సన్నివేశం కలిగినటువంటి తిరుక్కాట్కரை తర్వాత కొన్నాళ్లకు ఏం చేశారంటే ఇక కరువుతో చాలామంది ఇబ్బంది, తిండి గుడ్ల లేదు ఏమీ లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఎలాగైనా చావే శరణ్యం, ఎలా నిప్పులు కాలుతుంది కదా, ఒక గుడిసె నెత్తి మీద పెట్టుకొని ఆ నెత్తి మీద పెట్టుకున్నటువంటి గుడిసె మీద చిన్న గడ్డి వేసి అదో రకమైనటువంటి గడ్డి వేసి ఆ గడ్డి తలకపై పెట్టుకొని నిప్పంటించి ఉత్సవం గుడిసె ఉత్సవం చేస్తారు. దారిద్ర్యం పోతుందని గుడిసె ఉత్సవం చేస్తారు. అది వైద్య ప్రక్రియ ఏమో మాకు తెలియదు. గుడిసె ఉత్సవం చేస్తారు అంటే ప్రజల యొక్క దారిద్ర్యం పోతుందని. అంటే ఏంటంటే పూర్వం చేసినటువంటి పొరపాట్లన్నీ గుర్తు చేస్తూ ఆ పొరపాట్లు మళ్ళీ రాకుండా ఉండేందుకు గాను మనం అది గుర్తు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దక్షిణాదిలో చేస్తారు. ఈ దివ్యదేశంలో ఓనం పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. పాతాళం నుంచి బలిచక్రవర్తి వచ్చి యోగక్షేమాలు చూస్తారని ప్రజల నమ్మకం. నమ్మాళ్ళవారు అత్యంత భక్తితో ఈ భగవంతుడిని కీర్తిస్తారు. భగవంతుడు అనంత కళ్యాణ గణపూర్ణుడు, గొప్పవారు. అంటే ఇప్పుడు తక్కువవారు అని చూడకుండా భగవంతుడు వీడు తక్కువవారు ఎక్కువవారు అనవరం లేకుండా ఉండడం అనేది మనకి బోధించారు కూడా. అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి, వీడు తక్కువవాళ్ళు నేను ఎక్కువవాడిని, నేను గొప్పవాడిని అనుకోండి. బలిచక్రవర్తి అనుకున్నాడు, నేనే గొప్పవాడిని అనుకున్నాడు. ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని అపహరించాడు. అలాగే అందుకని ఇంద్రుడికి బలిచక్రవర్తికి న్యాయాన్ని సమకూర్చి అప్పుడు ఉన్నారు కదా. అటువంటి భగవంతుడు అందరి యందు కూడా అనంత కళ్యాణ గుణపూర్ణుడు, అందరి యందు కూడా తన యొక్క కటాక్షాన్ని చూపించేటువంటి వాడు. ఆ నమ్మాళ్ళవార్లు భగవంతుని పొందడానికి ఎంతగా తప్పించారో భగవానుడు కూడా నమ్మాళ్ళవారిని పొందడానికి అంతగా తప్పిస్తారు. అలాగే మనం భగవంతుడికి కోవిలికి వెళ్తూ ఉంటాం, దేవుడికి దండం పెడుతూ ఉంటాం, ఏ విధంగా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాము. ఆ విధంగా ఈ మనుషులను ఎలా బాగు చేయాలి, వీళ్ళు ఎలా చేస్తే బాగుపడతారు అని ఎప్పుడు కూడా భగవంతుడు ఆలోచిస్తాడు. కాబట్టి ఆయన్ని ఎప్పుడు కూడా మనం శరణాగతి చేయాలి. అటువంటి శరణాగత రక్షకుడైనటువంటి ఆ భగవంతుడు మనం ఎప్పుడూ కూడా మనం శరణాగతి చేయాలి. అటువంటి శరణాగతి చేసి ఇటువంటి ఏ అరమరేకులు లేకుండా కూడా చేయాలి. అప్పుడు ఆళ్వాళ్ళతో కలిసి ఉన్నట్లు గుర్తు చేసుకోవాలి. పుండరీకాక్షుడు, చతుర్భుజుడు, కాలనేగుడు, అక్కడ అప్పన్ కోవిల్ కాట్కరే అప్పన్ కోవిల్లో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని దర్శనం చేసుకుందాం అన్నాడు. ఆయన ఏర్పట్టదు பெருஞ்செயர் தாமரை கனிவாய்தூர் கரையில் மேகத்தேன் கார்கரை கோயில் கோள் சோழில் நாள் தாடந்தோள் వర్కే అని ఈ క్షేత్రంలో ఓనం పండుగ బాగా చేస్తారు. ఆవిడ ఇప్పుడు ఏంటంటే చాలా సర్వసాధారణంగా పుణ్యక్షేత్రాలని 4 నుంచి సాయంత్రం ఉదయం 5 నుంచి 11 వరకే ఉంటాయి. అలాగే సాయంత్రం కూడా 6 నుంచి 7:30 వరకే ఉంటాయి, 5 నుంచి 7:30 వరకే ఉంటాయి. ఎప్పుడు కూడా మామూలుగా చిన్న క్షేత్రాలలాగా ఎప్పుడు తెలిసి ఉండవు. ఇది ఎర్నాకుళం వద్ద ఈడవల్లికి సమీపంలో నాగర్కోవిల్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్నాకుళం అనే అందరికీ తెలుసు, నాగర్కోవిల్ కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే తిన్నగా అక్కడికే వెళ్తాయి రైళ్ళన్నీ కూడా. ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎర్నాకుళం అందరికీ తెలిసిందే. ఎర్నాకుళం వచ్చి సేవించాలి. ఎర్నాకుళం ఆ ఊళ్ళో ఏమి బసలేమి ఉండవు, సౌకర్యం తక్కువ. తిరుక్కాట్లై అప్పన్ కోయిల్ అని అంటారు దాన్ని, తిరుక్కాట్కరై.
ఈడవెల్లి ఎర్నాకుళం జిల్లాలో ఉంది కనుక అటువంటి క్షేత్రాన్ని మనం ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవడం కానీ మనస్సులో దర్శనం చేసుకోవడం కానీ వెళ్ళి చూడడం కానీ చేద్దాం. అందుకని ఇటువంటిది మహాక్షేత్రంలో ఉండేటువంటి ఆ వామన పెరుమాళని మనం తలుచుకున్నట్లయితే మనకు కూడా ఈ ఈచిబాధలు ఏమి ఉండవు, అలాగే ఈస్య అసూయ ద్వేషాలు ఏమి కూడా ఉండవు. అందుకని ఆ కాట్కరయ్యప్పని తలుచుకొని మనం ఒక నమస్కారం చేసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాద్వయ చక్రవర్తి తనోయాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.